నాటుకట్లు అనేవి పనిచేయవండి. హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. మనకి ఇప్పుడు నార్మల్ గా పల్లెటూరులో ఎముక ఇరగటం కానీ బోన్ ఫ్రాక్చర్ కానీ అవుతా ఉంటుందండి. చాలా మంది పేషెంట్స్ వచ్చి సార్ దీనికి నాటు కట్టేస్తే సరిపోతుందా అంటారు. అది అడిగినప్పుడు మాకు ఎలా అనిపిస్తుంది అంటే అండి, ఆ అడిగిన పర్సన్ కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, ఫోన్ వాడుతూ ఉంటారు, ఆయన కార్లో తిరుగుతూ ఉంటారు, టెక్నాలజీకి సంబంధించినవన్నీ వాడుతూ ఉంటారు. కానీ మన బోన్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే బాడీలో ఏదైనా ఫీవర్స్ వాటికి వచ్చేటప్పటికి మాత్రం టెక్నాలజీ లేకపోతే పెరిగిన అడ్వాన్స్మెంట్స్ అనేది ఎవరికి ఎందుకో నమ్మకం రాదు. సో మనం ఒకసారి నాటుకట్టుకి వెళ్లే ముందు మనం రోజు ఏం వాడుతున్నాము, ఎంత అడ్వాన్స్డ్ వాడుతున్నాము, ఫోన్స్ కానీ లేకపోతే ఇంట్లో టీవీస్ కానీ ఏదన్నా అది ఒకసారి ఆలోచించాలండి. అండ్ పర్సనల్ గా ఫ్రాక్చర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదన్నా బోన్ ఫ్రాక్చర్ అయినా ప్రతిదానికి నాటుకట్టేస్తే ఆ ఫ్రాక్చర్ అతుక్కుపోవటం కానీ వంకర రాకుండా అతుక్కోవటం కానీ జరగదండి. మా ఆర్థోపెడిక్స్ లో బోన్ ఫ్రాక్చర్ అయితే ప్రొసీజర్ కానీ ఎందుకు చేస్తామంటే ఆ బోన్ విరగక ముందు ఎలా అయితే ఉందో అలా తీసుకురావటానికి అండ్ ఆ బోన్ ఫ్రాక్చర్ వల్ల పేషెంట్ లైఫ్ కానీ పేషెంట్ లింబ్ కానీ ఎటువంటి డిఫార్మిటీ లేకుండా లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ లేకుండా ఉండాలని ఆర్థోపెడిక్స్ డాక్టర్ చేస్తారండి. సో నాటుకట్లు అనేది టెక్నాలజీని మనం ఇంత యూజ్ చేసుకుంటా కూడా ఈ ఏజ్ లో నాటుకట్టు కట్టించుకోవటం అనేది ఇక మన మూఢనమ్మకంలా ఉంటుంది తప్ప నాటుకట్లు అనేవి పనిచేయవండి. సో నాటుకట్లకి ఆర్థోపెడిక్స్ కి చాలా తేడా ఉంది. మీకు పర్టికులర్ గా చెప్పాలంటే మొబైల్ ఫోన్ కి ఇంట్లో ల్యాండ్ ఫోన్ కి మీకు ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ.